అందరికీ గుడ్ మార్నింగ్, అందరికీ శుభోదయం. సో ప్రజెంట్ మన మదనపల్లి మార్కెట్ స్టాక్ అనేది ఏ విధంగా వచ్చింది, ఏమి ఎట్లా మొత్తం వీడియోలో మాట్లాడుకుందాం. తర్వాత ములకల్చూరు మార్కెట్ నిన్న 2 యాక్షన్లో ప్రైస్ అంటే ధరలు అనేది ఏ విధంగా వెళ్తే ఏమి ఎట్లా మొత్తం వీడియోలో డిస్కషన్ చేద్దామండి. ముఖ్యంగా ఈరోజు స్టాక్ అనేది ఏ విధంగా వచ్చింది, నిన్నటితో పోల్చుకుంటే తగ్గిందా లేదా పెరిగిందా, వీటన్ని ఎవరో చెప్పడానికి అయితే ట్రై చేశాను. ముఖ్యంగా ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళైతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయకపోతే వెంటనే లైక్ ప్లస్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా తరపున ఇంకా మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్, ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు అలాగే లైక్ చేయని వాళ్ళు వెంటనే లైక్ ప్లస్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ క్వశ్చన్ అడిగితే మనం ముందుగా ములకల్చూరు మార్కెట్ 2 యాక్షన్లో ఫస్ట్ యాక్షన్లో 2.70 సూపర్ టాప్ ఉంటే 2 యాక్షన్కి వచ్చేసరికి వేలంపాట్లు చూపించు. మళ్ళీ 2 యాక్షన్లో కూడా అలానే జరిగాయి, కాకపోతే సూపర్ టాప్ మాత్రం పెరిగింది. ఓవరాల్గా నిన్న ములకల్చూరు మార్కెట్ 300 రూపాయలు సూపర్ టాప్. ఇంకా మన మదనపల్లి మార్కెట్ స్టాక్ విషయం మాట్లాడుకోవాలి. మనం ముందుగా స్టార్టింగ్ మండే లైన్లో చూసుకున్నా కూడా పెద్దగా మార్పు అయితే లేదు. ఇంచుమించు నేట్లాగే తక్కువగానే దిగుమతులు అయితే ఉన్నాయి. మరి అంటే ఇప్పుడు 6 గంటల 15 నిమిషాలు అయితే ప్రజెంట్ అయితే టైం అవుతుంది. ఈ తర్వాత ఏమన్నా స్టాక్ వస్తే చెప్పలేము. సో ప్రస్తుతానికి ఓవరాల్గా అంటే మార్కెట్ మొత్తం ఇప్పుడు ఈ పక్క లైన్ తీసుకున్నా అలాగే ఆ పక్క లైన్ తీసుకున్నా కూడా ఇంచుమించు నేట్లాగే ఉంది. 1-2 మండీలకు కొంచెం అటు ఇటు పెరిగినా మిగతా మండీలకు తగ్గినా అట్లా బేస్ తీసుకున్నట్టయితే ఇంచుమించు నేట్లాగే తక్కువగానే దిగుమతులు అయితే వచ్చే పెద్దగా మార్పు అయితే లేదు. మరి వేలంపాట్లు అనేది ఏ విధంగా ఉంటాయి, ఏమి ఎట్లా చూడాలి తెలిసిందే కదా. మనకు వేలంపాట్లు ప్రారంభమయ్యే సమయం వచ్చేసి ఒకసారి 8:50, 9కి వెళ్ళితే స్టార్ట్ అవుతూ ఉంటుంది. మరి ఈ ప్రైస్ అంటే ధరలు అనేది ఏ విధంగా వెళ్తే చూడాలి. సో ఇదని ఇన్ఫర్మేషన్ ప్రస్తుతానికి ఉన్నది మన మదనపల్లి మార్కెట్. ఇంకా పెద్దగా మార్పు అయితే లేదు, ఇంచుమించు నేట్లాగే ఉంది స్టాకు. మీరు ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళతో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని మీకు తక్షణం కానీ నందక కానీ కావాలనుకుంటే కింద అయితే నెంబర్లు అయితే కనిపిస్తూ ఉంటాయి. ఆ నెంబర్కి అయితే మీకు కాల్ చేయొచ్చు. ఓన్లీ కావాల్సిన వాళ్ళు మాత్రం ఫోన్ చేయండి. సో తక్షణం గురించి డీటెయిల్స్గా చెప్పాలని నేను కింద నెంబర్కి అయితే కాల్